ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఫస్ట్ టైం మన జిల్లా రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఆయనకి మేము ఘన స్వాగతం పలికాం. ఈరోజు ఆయన పిఠాపురం వెళ్ళి ఈ పెన్షన్ కార్యక్రమాలలో పాల్గొనడానికి బయలుదేరి వచ్చారు. అలాగే నియోజకవర్గంలో తిరగడానికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏదైతే షణ్ముఖ వ్యూహం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అందులో భాగంగా ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో ఈరోజు ఈ గవర్నమెంట్ కేవలం ఏదో ఒక జనసేన పార్టీదని కానీ తెలుగుదేశం పార్టీదని కాదు, బీజేపీదని కాదు, కూటమి గవర్నమెంట్. కాబట్టి ఈ కూటమి గవర్నమెంట్లో ఈరోజు మా నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ఇలా కలిసి ఉండి ప్రతి విషయంలో కూడా కలిపి అన్ని పనులు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్రానికి మంచి చేయాలనుకుంటున్నారో కళ్యాణ్ గారు డెఫినెట్గా దగ్గరుండి ఈ రాష్ట్రానికి చెప్పిన హామీలన్నీ కూడా చేయడానికి ముందుండి ఆయన చేయిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ 6, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన మన షణ్ముఖ వ్యూహం, ప్రజాభివృద్ధి కోసం ఏదైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సంకల్పించి మన రాష్ట్రాన్ని, మన ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి అని ఆయన స్వార్థం వదిలేసి ఆయన నిజాయితీగా ఎంతో త్యాగం చేసి ముందుకొచ్చిన కార్యక్రమాలు ఈరోజు మొదలయ్యి ప్రజలు మేము ఇప్పటివరకు కూడా ఫంక్షనల్ కార్యక్రమాల్లో పాల్గొని వచ్చాము. అలాగే మా అధినాయకుడు డిప్యూటీ సీఎం గారు వస్తుంటే మా ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు మేమందరం కలిపి ఫంక్షన్లో పాల్గొన్నాము. ఇక్కడికి సీఎం గారికి ఘన స్వాగతం పలకడం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఇక్కడికి వచ్చి ఆయన్ని కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన స్వయంగా ఫంక్షన్లు పంచిపెట్టడం కోసం ఈరోజు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు వెళ్తున్నారు. ఆయనకి స్వాగతం పలకడం మాకు ఆనందం. అలాగే ఈ ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసినటువంటి ఈ ఫంక్షన్లో ఏప్రిల్ నుంచి పెంచుతున్నామని చెప్పేసి ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో 3 నెలలకి 3,000, అలాగే ఈ నెల 4,000, 7,000 రూపాయలు కూడా ప్రతి ఒక్కరి కళ్ళలోనూ కూడా ఆనందం చూసి ఇక్కడికి వచ్చాము. ఇలాగే మన రాష్ట్ర సుభిక్షం కోసం ఎన్డీఏ కూటమి పనిచేయాలని చెప్పేసి అని దానికి జనసేన, టీడీపీ, బీజేపీ మన సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, ప్రజలకి మేలు జరిగే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. జనసేన పార్టీ ఒక సభ్యుడిగా చాలా సంతోషదగ్గ సందర్భం. ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా భాగస్వాములు అవ్వడం జనసేన పార్టీ, అదే పెన్షన్ల పంపిణీ. అలాగే ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక డిప్యూటీ సీఎం అయ్యాక మొట్టమొదటిసారిగా మన జిల్లా రాక, మరి ముఖ్యంగా మా జగ్గంపేట రాక, మా అధినాయకులు, మా దైవంగా కొలిసే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ జగ్గంపేట రావడం, ఆయనకి ఎక్కడ లేని విధంగా మా ఇన్ఛార్జ్ శ్రీ తుమ్మలపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఘన స్వాగతం పలకడం, ఎంతో కూడా చాలా యాదృచ్ఛికంగా ఒక 2 అద్భుతమైన సంఘటనలు ఈరోజు జరగడం జనసేన పార్టీ తరపున ఒక జనసేన సభ్యుడిగా అందరూ కూడా సంతోషపడ్డ సందర్భం అండి. పెన్షన్ల పంపిణీలో మా ఇన్ఛార్జ్ రమేష్ గారు చెప్పినట్టు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పెన్షన్ల పంపిణీలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇచ్చిన మాట మీకు కట్టుబడి ఉన్నాం. 3 నెలల పెన్షన్ 1000 చొప్పున, ఈ నెల 4,000 పెంచిన 4,000, 7,000 కూడా ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నా అని చెప్పి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి మేము పెన్షన్లు ఇస్తూ చెప్తూ ఒకేసారి 7,000 ఇచ్చామని చెప్పి మేము తెలియజేస్తూ ప్రతి వాగ్దానం కూడా ఇలాగే ఈ పెన్షన్ విషయం ఎలాగైతే కూటమి ప్రభుత్వం నెరవేర్చిందో ప్రతి హామీ కూడా నెరవేర్చి అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ ఇంతటి మహోన్నతమైన రోజును మీ అందరూ సెలబ్రేట్ చేసుకున్నాం. మా అధ్యక్షులకి, మా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారికి మరొకసారి మా జిల్లా తరపున, జగ్గంపేట నియోజకవర్గం తరపున శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.